ఇట్లా ఇగో నేను బాధితురాలిని, సాక్షులను బెదిరిస్తున్నాను అనడం అబద్ధం. బా నవ్వుకుంటూ వస్తుంది చూడండి బయటికి. ఏం కాదు, నాకు నేను ప్రశాంతంగా జైల్లో ఉన్న సకల సౌకర్యాలు నాకు అందుతున్నాయి, నేను బయటకు వచ్చిన ఏ క్షణంలోనే బయటికి రావచ్చు అన్న ధీమాలో ఆమె కనబడుతున్నది చూడండి. తప్పు చేసినామన్నా కొంచెమన్నా ఏమైనా ఉన్నది ఆ ముఖంలో? దర్యాప్తు ఇది నటన కూడా అయి ఉండొచ్చు. ఇది ఎందుకంటే వీళ్ళు ఆస్కార్ లెవెల్ అంతకంటే భయంకరమైన నటన చేయడంలో వీళ్ళకి మించిన వాళ్ళే లేరు. అంటే ప్రజలు అనుకోవాలన్నట్టు, మేడం ధైర్యంగానే ఉందరో, ఏం తప్పు చేయలేదేమో అని అనుకోవాలి. సో అట్లా ఉంటాయి వాళ్ళు రెడీ అవ్వడము, వాళ్ళ హావభావాలు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ అటైర్, వాళ్ళ డ్రెస్సింగ్, ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో. దర్యాప్తు సంస్థలు నిందలు మోపుతున్నాయట. ఇంకా వాళ్ళకి ఏం పని లేదు అమ్మిగా. నన్ను ఎంతో వేధించారు, ప్రతిష్టను దెబ్బతీశారు, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అరెస్టు చేయలేదేం, తెలంగాణలో బీజేపీకి ఓటు వేయొద్దు, తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేఖ. అబ్బా ఇక నువ్వు లెటర్ రాయంగానే ఇక నువ్వు మొత్తం ఏ తప్పు చేయలేదని ప్రజలు భావించి ఇక నువ్వు చెప్పిన పార్టీకి ఓటే వేయరమ్మిగ. మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు. ఢిల్లీ మద్యం పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కేసులో తాను బాధితురాలని అని దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగానే తనపై నిందలు మోపుతున్నాయని ఆరోపించారు. ఆధారాలు ధ్వంసం చేశానని, సాక్షులను బెదిరిస్తున్నానని చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. విచారణ పేరుతో తనను ఎంతగానో వేధించారని, తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కవిత 4 పేజీల లేఖను విడుదల చేశారు. తిహార్ జైల్లో ఉన్న కవిత కస్టడీ ముగియడంతో మంగళవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టులో కవిత మాట్లాడాలనుకుంటున్నారని, అవకాశం ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరగా అందుకు జడ్జి నిరాకరించిందట. మాట్లాడదాం అనుకుందట కోర్టు హాల్లో. కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో కవిత లేఖ విడుదల చేసినట. ఆ లేఖలో ఏముందంటే, ఢిల్లీ మద్యం కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను తప్పు చేశాను అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఈ కేసులో నేను బాధితురాలని మాత్రమే, దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్టు ఈ విషయంలో నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలే, ఈ కేసు పేరుతో నన్నెంతో వేధింపులకు గురి చేశారు, మానసికంగా ఇబ్బందులు పెట్టారు, 192 కోట్ల లాభాలు పొంది ఆ లాభాలని హైదరాబాద్లో భూముల మీద పెట్టి 2 ఎకరాలు కొని మీ అన్న బినామీ కంపెనీ అయిన ఫినిక్స్ కంపెనీతో చేతులు కలిపి భూములు కొన్నది వాస్తవం కాదా? మీకు లబ్ధి జరిగినందుకు 100 కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీకి గోవా ఎలక్షన్ల కోసం పంపించింది వాస్తవం కాదా? అరుణ్ రామచంద్ర పిల్లై మీ బినామీ కాదా? అభిషేక్ బోయినపల్లి మీ బినామీ కాదా? ఆడిటర్ బుచ్చిబాబు మొత్తం వ్యవహారాలు చూడలేదా? మరి ఎక్కడనో ఉన్న వాళ్ళని తెచ్చి ఎందుకు పిల్లని అరెస్ట్ చేసినారండి లిక్కర్ కేసులో? ఏం లేకపోతే అసలు ఇవన్నీ కాదండి. మీ నాయన ఎందుకు మాట్లాడాలి కదా చెప్పు ఫస్ట్. నీ అరెస్ట్ మీద కల్వకుంట్ల కవిత ఇవాళ తెలంగాణ ప్రజలకు లేఖ రాసింది కదా. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం మనం. ఒక తండ్రిగా, ఒక కన్న తండ్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ అరెస్ట్ మీద ఎందుకు మాట్లాడలే? ఎంత కఠినాత్ముడైనా, ఎంత పాపం చేసినా అయ్యో నా బిడ్డ అన్న ఒక పాజిటివ్ కార్నర్ ఉంటుంది కదా. అందులో మీరు రాజకీయ ఫ్యామిలీ, మరి ఎందుకు మాట్లాడలే? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు మాత్రం అప్రజాస్వామికం అని మాట్లాడిన కేసీఆర్ కన్న బిడ్డ అరెస్ట్ అయితే ఎందుకు ఒక మాట మాట్లాడలే? మీ తండ్రి మాట్లాడలేదంటేనే, ఒకవేళ నేను బిడ్డ గురించి మాట్లాడితే ఇది ప్రజల్లో ఇంకా పలసనైపోతా, నేను ఆ పాపం అటే పోనీయు, ఇది నేనెందుకు రుద్దుకోవాలి, తప్పు వాళ్ళు చేసినారని అనడానికే కదా మీ నాయన నీ గురించి మాట్లాడింది. మీ నాయనే భావిస్తున్నాడు నువ్వు తప్పు చేసినావని. ఈ పార్టీని సర్వనాశనం చేసింది కొడుకు కూతురు అని కేసీఆర్ భావిస్తున్నాడు. అందుకే సైలెంట్గా ఉన్నాడు. నువ్వు ఎంత 4 పేజీలు కాదు 400 పేజీల లేఖ తెలంగాణ ప్రజలకు రాసినా మీ నాయన మాట్లాడకపోవడం వల్ల కథం అయిపోయింది. ఒకటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పానండి, ఏం అవసరం లే. కవిత అరెస్ట్ మీద కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? మొన్న నల్గొండ మీటింగ్లో మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలే? ఈ కేసులో నేను బాధితురాలని మాత్రమే, దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్టు ఈ విషయంలో నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలే, ఈ కేసు పేరుతో నన్నెంతో వేధింపులకు గురి చేశారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు, నా మొబైల్ నెంబర్ను మీడియాలో ప్రసారం చేసి నా ప్రైవసీ దెబ్బతీశారు, ప్రైవసీ గుర్తొచ్చిందమ్మా. ఈడ 100,000 మంది ఫోన్లు ట్యాప్ చేస్తే వాళ్ళ ప్రైవసీకి దిక్కులేదు. చాలామంది మహిళల ఫోన్లు ట్యాప్ చేస్తే వాళ్ళ ప్రైవసీకి దిక్కులేదు. ఇవాళ మీ ఫోన్ నెంబరు జస్ట్ డిస్ప్లేలో పెట్టంగానే మీ ప్రైవసీ గుర్తొచ్చింది, మీ ప్రతిష్టకి దెబ్బ తగిలింది.
గడిచిన 2.5 ఏళ్లుగా సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థల కంటే మీడియాలోనే విచారణ ఎక్కువగా సాగింది. దర్యాప్తు సంస్థల ముందు 4 సార్లు విచారణకు హాజరయ్యాను. అన్ని విధాలుగా సహకరించాను. బ్యాంకు వివరాలతో పాటు అడిగిన సమాచారాన్ని అంతా ఇచ్చాను. నా మొబైల్ ఫోన్లన్నీ అందజేశాను. కానీ వాటిని ధ్వంసం చేశానని నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 2.5 ఏళ్లుగా విచారణ పేరుతో మానసికంగా వేధిస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఈడీ నన్ను ఇరికించాలని చూస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థ సహనిందితుల వాంగ్మూలాలను తరచుగా మారుస్తూ కేసును సాగదీస్తోందని కవిత ఆరోపించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా కూడా విచారణ సందర్భంగా ప్రస్తావించారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోవమని చెప్పి కీలకమైన లోక్సభ ఎన్నికలకు ముందు ఈడీ నన్ను అరెస్ట్ చేసింది. దేశంలో 95% కేసులు ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే. బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసుల్లో విచారణ ఆగిపోతోంది. ఈడీ నన్ను ఇందులో ఇరికించాలని చూస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం నన్ను ఎందుకు అరెస్ట్ చేయలే? నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతామని లోక్సభ సాక్షిగానే బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అది కొంతమంది విషయంలో జరగొచ్చమ్మ, కానీ నీ విషయంలో ఏం తప్పు జరగలే. లోక్సభ ఇటువంటి స్థితిలో దేశంలోని విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ వైపుగా ఆశగా చూస్తున్నాయి. గత 2.5 ఏళ్లుగా కేసు దర్యాప్తునకు సహకరించిన, ఇకపైన సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ఎక్కడ సహకరించినావమ్మ నువ్వు? విచారణకు పిలవంగా నన్ను ఇంట్లోనే విచారించాలా, నేను రాను, నేను బోను అని అంటే కదా వాళ్ళు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసింది. ఇకపైన సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. నా చిన్న కుమారుడి బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ సమయంలో తల్లిగా నేను తనతో ఉండాల్సిన అవసరం ఉన్నది. తల్లి పాత్రను ఎవరూ భర్తీ చేయలేరు. అందుకే నాకు బెయిల్ మంజూరు చేయండి అని కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు. మీ ఆయనను అడుగు, పోడు భూముల కోసం కొట్లాడిన మహిళల్ని పచ్చి బాలింతలను తీసుకుపోయి జైల్లో పెట్టిండు. మరి ఆ పిల్లలు పాల కోసం ఎంత వేదన అనుభవించుంటారు ఇళ్ళల్లో? నీ 11వ తరగతి చదువుతున్న నీ బిడ్డకే అంత ఇదైతే పాలు దాగే పసిపిల్లల తల్లులను తీసుకుపోయి జైల్లో పెట్టిరు కదా. మరి ఆ తల్లులు, ఆ పాలు దాగే పిల్లలు ఎంత వేదన అనుభవించుంటారు? ఈ పాపం, ఈ ఉసురు మీకు ఊకనే తగలకుండా పోతుంది. ఈ కేసు అంతా కల్పితమట. కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. అంతకుముందు ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వర్చువల్గా వినిపిస్తూ కవిత బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, కేసుపైన ప్రభావం పడుతుందన్నారు. దీనిపైన కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు సరైన ఆధారాలు చూపలేదన్నారు. జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేవన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతోందని, కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి ఈడీ ఆరోపిస్తోందని, అదే నిజమైతే కేసు విచారణలో ఇంత పురోగతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును కొంతసేపు రిజర్వ్ చేశారు. ఆ తర్వాత కవితకు మరో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్టుగా తెలిపారు. తర్వాత కవిత కోర్టు హాల్ నుంచి బయటకు వెళుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. జై కేసీఆర్ అనలేదా? జై కేసీఆర్ ఎందుకంటే నా గురించి ఏం మాట్లాడదని జై కేసీఆర్ అనలేదా? మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇది కుట్రపూరితమైన కేసు అని, కేవలం కొంతమంది స్టేట్మెంట్ల ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో ఏమీ లేదని కల్పితమన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటేయొద్దని కోరిరట. శనివారం కవితతో కేటీఆర్ ములాఖత్. తిహార్ జైల్లో ఉన్న కవితను ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కలవబోతున్నారు. కవితను ఈడీ అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కేటీఆర్ ఆమెను కలవలే. కవిత అరెస్టు తర్వాత ఆయన ఢిల్లీ వచ్చినప్పటికీ ఈడీ కార్యాలయానికి కానీ కోర్టుకు కానీ రాలే. మంగళవారం కోర్టు హాల్లో కవితను ఆమె భర్త అనిల్, మామ రామ్ కిషన్ రావు కలిశారు. కవితతో 10 నిమిషాలు మాట్లాడేందుకు న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో కొద్దిసేపు మాట్లాడారు. ఇదిలా ఉండగా కవితను సిబిఐ విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ పైన బుధవారం రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతున్నది. మరి తండ్రి ఎందుకు గెలవడండి కూతురిని? ఆడికిడికి పోయినోడు కూతురిని గెలవడానికి ఎందుకు పోతలేడు? కేసీఆర్ ఈ బురదని అంటించుకోవడానికి సిద్ధంగా లేడు. సింపుల్.